హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా ఇంట్లోనే శాండ్ స్టోన్స్‌తో మనం చక్కని దండం చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. శాండ్ స్టోన్స్ ఉపయోగించి 2 లేయర్స్‌లో ఈరోజు చేస్తున్నాను. దాని ప్రిపరేషన్‌కి మనకి బీడ్స్ శాండ్ స్టోన్స్ అంటారండి. ఇవి చాలా బాగుంటాయి. ఇవి షైనింగ్ కూడా ఉంటాయి అన్నమాట. చూడడానికి మాత్రం ఇది ఇటుకరాయి పొడి కలర్లో ఉంటాయి. వీటిల్లో నేను 3 సైజెస్ తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్దవండి. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, కొంచెం పెద్దవి. దాని తర్వాత సైజు మీడియం అన్నమాట. ఇవి మీడియం సైజు ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇవేమో స్మాల్ సైజ్ అన్నమాట. స్మాల్ ఆ సైజు ఉంటాయి. వీటితో ఇప్పుడు మీకు చైన్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి. వీటికి ఇంకా కావాల్సినవి కూడా చూద్దాం ఇప్పుడు ఏమేం కావాలో. దీనికి నైలాన్ థ్రెడ్ ఒకటి తీసుకుంటున్నాను. థ్రెడ్తో చేస్తున్నానండి ఈరోజు బీడ్స్. అలాగే స్టార్టింగ్ మనకి అదే ఎండింగ్ వేసుకోవడానికి బ్యాక్ సైడ్ హుక్కు, అలాగే లింక్స్ తీసుకున్నాను. అలాగే మనకి థ్రెడ్ వెనక వేసుకోవడానికి 2 లైన్స్ వేసుకోవడానికి హుక్ లాంటివి కూడా తీసుకున్నాను అనమాట. కనిపిస్తున్నాయి కదా, 2 రింగ్స్ ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు వేస్తున్నది 2 లైన్స్ కాబట్టి 2 లైన్స్ వచ్చే రింగ్స్ తీసుకోవాలి. మళ్ళీ జంప్ రింగ్స్ కూడా కావాలండి. అలాగే ఒక సిజర్ కావాలి. అలాగే ఇప్పుడు నేను ఒక థ్రెడ్ కట్ చేసుకున్నాను. మనకి ఎంతైతే పొడుగు కావాలో అంత పొడుగు ఆ థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. మనకు పొడుగు చూసుకొని అట్లాంటివి 2 లైన్స్ కట్ చేసుకోవాలి. థ్రెడ్స్ కట్ చేసుకొని చూడండి, 2 లైన్స్ తీసుకున్నాను కదా ఈక్వల్గా. వీటికి మనం స్టార్టింగ్లో మీకు ఒకవేళ బీడ్స్ ఎక్కించే నీడిల్స్ ఉంటే కనుక వాటితో చేసుకోండి. నా దగ్గర ఉన్నాయి కానీ నేను డైరెక్ట్ థ్రెడ్తోనే ఎక్కించేస్తున్నానండి. దానికి కొంచెం గ్లూ అప్లై చేసామనుకోండి, స్టార్టింగ్లో కొంచెం గ్లూ అప్లై చేస్తే కనుక మనకి థ్రెడ్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. అంటే మనం సూది పెట్టకుండానే థ్రెడ్డే కొంచెం గట్టిపడి, గ్లూ అప్లై చేయడం వల్ల కొంచెం గట్టిపడి మనకు అది షార్ప్గా కొంచెం సూదిలాగా అనిపిస్తుందన్నమాట. అందుకని 4 సైడ్స్ కూడా మనం గ్లూ అప్లై చేసుకోవాలి థ్రెడ్స్కి. ఇప్పుడు గ్లూ ఆరిపోయిన తర్వాత మనం బీడ్స్ని ఎక్కించుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇందాక చెప్పాను కదా శాండ్ స్టోన్స్ అని ఎట్లా ఉంటాయో చూడండి. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. ఆ 3 సైజెస్ ఇప్పుడు నేను ఎక్కిస్తున్నాను. మనకి థ్రెడ్స్ డ్రై అయిపోయాయండి. ఇప్పుడు దాంతో మనం బీడ్స్ని ఎక్కించుకుందాం. వీటికి శాండ్ స్టోన్స్కి హోల్స్ వచ్చి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. మనం బీడ్స్ ఎక్కించే నీడిల్తో చాలా సన్నగా ఉంటుంది. బీడ్స్ ఎక్కించే నీడిలు దాంతో ఎక్కిస్తేనే ఎక్కుతాయి అన్నమాట, ఈ లావుగా ఉండేవి. ఇప్పుడు నేను 2 లేయర్స్తో వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఒక దాంట్లోకి నేను 7 ఎక్కిస్తున్నానండి. ఇప్పుడు పెద్దగా ఉన్నాయి చూసారా, అవి మిడిల్కి వచ్చేలాగా 7 శాండ్ స్టోన్స్ ఎక్కిస్తున్నాను. పైనుండే లైన్కి 7 లైన్స్ చాలనుకున్నానండి. ఇదిగోండి 7 ఎక్కించాను. అలాగే నెక్స్ట్ సెకండ్ లైన్కి 9 వచ్చేటట్టు చూసుకొని 9 ఎక్కించానండి. ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తున్నాను కదా, శాండ్ స్టోన్స్ బాగున్నాయి కదండి. తర్వాత వాటికి నెక్స్ట్ సైజు శాండ్ స్టోన్స్ ఎక్కించాను. చూడండి, సైజు డిఫరెన్స్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను కదా, తెలుస్తుంది కదా. అవన్నీ ఎక్కించాను. మీరు నెక్కు పెట్టుకొని మీకు ఎంత డిఫరెన్స్ కావాలి, 2 లైన్స్కి కొంచెం ఎక్కువ డిఫరెన్స్ కావాలా, తక్కువ ఉండాలా, దాన్ని బట్టి ఎక్కించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో చిన్న సైజ్ అనమాట, మీకు చూపించిన వాటిల్లో లాస్ట్ సైజ్ ఉంది కదా చిన్నవి, అవి ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఆ నెక్స్ట్ లైన్కి కూడా ఎక్కించేద్దాం సేమ్ అట్లాంటి లాస్ట్లో ఎక్కించేవి. ఇవి మాత్రం అండి మనం చూసుకొని మనకి లెంత్ ఎంత కావాలో చూసుకొని ఆ లెంత్ ప్రకారం ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు వీటికి కూడా ఎక్కించేసాను. ఇదేంటంటే మీరు నెక్కు పెట్టుకొని మీకు ఎంత కావాలి, 16 ఇంచ్ కావాలా,
18 ఇంచ్ కావాలా? లేదంటే ఫస్ట్ పెద్దగా ఉంది గదా! పెద్దదొచ్చేసి ఒక 20 ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి. ఇదొక 18 ఇంచెస్ వచ్చేలాగా అట్లా చూసుకొని మీరు ఆ బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. ఆ చివర్లో బీడ్స్ ఉన్నాయి గదా! స్మాల్ బీడ్స్ వచ్చేసి వాటిల్లో ఆ చివర మీరు ఎక్కిచ్చారు చూసారా? అవి ఈక్వల్‌గా పట్టుకుంటే ఒకే చాట చూడండి. ఆ చివర నేను పట్టుకుంటున్నాను గదా! ఆ బీడ్స్ ఈక్వల్‌గా పెడితే మీకు డిస్టెన్స్ మనం 2 స్టెప్స్ ఏస్తున్నాం కదా! ఒకటి పైకి రావాలి గదా! ఫస్ట్ లోపలున్న స్టెప్ కొంచెం పైకి రావాలి గదా! అట్లా పెట్టినప్పుడు మీకు డిస్టెన్స్ అనేది తెలుస్తుందనమాట. ఆ డిస్టెన్స్ అంత చాలు నాకైతే అది సరిపోతుందనిపిస్తుంది డిస్టెన్స్ దానికంతా. అందుకనే నేను ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా ఈ చైన్‌ని చేస్తున్నాను. ఇప్పుడు ఇది నెక్‌కి సరిపోతుందా లేదా చూసుకొని నేను చిన్నది 18 ఇంచెస్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. అలాగే బయటున్నదేమో కొంచెం పెద్ద లైన్ ఉంది గదా! అంటే మిడిల్‌లో మనం 9 బీడ్స్ ఏసాం కదా! అదొచ్చేసేసి 20 ఇంచెస్ ఉండేలాగా నేను మెజర్ చేసుకున్నానండి. అది మీరు వేసుకునే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మనం స్టెప్స్ వేసుకునేది. నేనైతే మాత్రం 18 ఇంచెస్, 20 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటికి మనం చివర హుక్స్ అవి ఎట్లా యాడ్ చేయాలో చూపిస్తాను. మీకు చైను ఇట్లా తక్కువ డిస్టెన్స్ కావాలన్నా కూడా ఇట్లాగే వేసుకోవచ్చండి. మీకు 2 చైన్‌లకి మిడిల్‌లో డిస్టెన్స్ అనేది మీరు ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నారో అట్లా వేసుకోవచ్చు. నేనైతే దీని మీద కొంచెం డిస్టెన్స్ ఉండేటట్టు పెట్టుకుంటున్నాను. చూడండి ఇప్పుడు చివర 2 లైన్స్ తీసుకున్నాం గదా! ఆ 2 లైన్స్‌కి హుక్స్ ఎట్లా యాడ్ చేయాలో చూద్దాం. చూడండి ఆ 2 మీకు డిఫరెన్స్ తెలుస్తుంది గదా! నేను తీసుకున్నవి. ఇప్పుడు ఈ హుక్‌ని యాడ్ చేస్తానండి. 2 లైన్స్ హుక్ అనమాట అది. దానికిప్పుడు మనం తీసుకున్నది థ్రెడ్ కదా! అందుకని ఆ ఇది బీడ్స్‌కండి థ్రెడ్స్ ఏస్తున్నాం కదా! మీరెప్పుడైనా సరే కట్టేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఇప్పుడు నేను దీనికి కడుతున్నాను కదా! కట్టేటప్పుడు ఇంకొక సైడు నేను ఆహ్, హ్ ఏమంటారంటే ఒక హుక్ అంటారు. సారీ థ్రెడ్ నాటేసుకుంటాం కదండీ! కుచ్చుముడి అంటారు గదా! కుచ్చుముడి వేసుకోవాలనమాట. ఎందుకంటే, మనం ఒక సైడు దీనికి థ్రెడ్ ముడివేస్తున్నప్పుడు ఇంకో సైడు జారిపోతుంది. మీకట్లా ప్రాబ్లమ్ అనిపిస్తుంది అనుకుంటే గనక, ఇప్పుడు నేనేస్తున్న నాటు ముందుగానే కట్టేసుకొని మీరెక్కించుకోవాలి. అట్లా ఎక్కించాలి అంటే మీరు 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి గదా! శాండ్ స్టోన్స్. అవి మీరు కౌంట్ చేసుకోవాలి ముందే కౌంట్ చేసుకొని ఇన్నించుల వరకు ఈ స్మాల్ బీడ్స్ రావాలి. నెక్స్ట్ మీడియం సైజ్ వచ్చి ఇన్నించుల వరకు ఉండాలి. నెక్స్ట్ మిడిల్‌కొచ్చి ఇది ఉండాలి అనేది కరెక్ట్‌గా బీడ్స్ అనేది కౌంట్ చేసుకొని మీరు అప్పుడు యాడ్ చేసుకోవాలి అనుకుంటే నేనిప్పుడు కడుతున్నాను కదా! అట్లాగే ముందే థ్రెడ్స్ కట్టేసేసి మీరు స్టార్ట్ చేయొచ్చు. అప్పుడేంటంటే మీకు పడిపోతాయి అనే భయం అనేది ఉండదనమాట. అట్లా కట్టేటట్టయితే గనక ముందుగానే కట్టేసి స్టార్ట్ చేయొచ్చు. లేదంటే నేను చేసిన విధంగా చెయ్యాలి అంటే గనక మీరు కంపల్సరీగా థ్రెడ్ నుంచి బీడ్స్ పడిపోకుండా చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. లేదంటే మీరు ఎక్కించిన తర్వాత పడిపోయినాయి అనుకోండి, మనం అంత కష్టపడి చేసిన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని మీరు ఈ బీడ్స్ ఎక్కించేటప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఎక్కించుకోవడం గుర్తుపెట్టుకోండి అది మాత్రం. ఇప్పుడు అది నేను కట్టేసా కదా! ముళ్ళేసేసాను కదండీ! మిగిలినది కట్ చేసేసుకొని కొంచెం దాన్ని కాల్చి అతికించుకోవాలి. అట్లా అంటించుకుంటే గనక మనకింకా ఆ ముడి జారడం అంటూ ఉండదు. నైలాన్ థ్రెడ్ కదా! అది చూడండి అంటుకుంటది. కొంచెం ఇది కాల్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అంటించుకోవాలి. చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తదనమాట అది మంట పైకి. అట్లా అంటించేసేసుకొని మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది అంటించుకునేటప్పుడండి వేరే సైడు మనకు ఓపెన్ ఉంటుంది కదా! అక్కడ కుచ్చుముడి వేసుకోవాలి. అది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇటేసేటప్పుడు బై మిస్టేక్ పైకన్నారనుకోండి అటు నుంచి మొత్తం మనం చేసిన బీడ్స్ మొత్తం పోతాయన్నమాట. అందుకని అదొక్కటి మాత్రం మీరు చైన్‌లు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చూసారు కదా! 2 లైన్స్ కూడా మనం యాడ్ చేసేసాము. ఇప్పుడు దానికి హుక్ యాడ్ చేద్దాము. వీటికి మనకి జంప్ రింగ్స్ కావాలండి. ఒక 2 జంప్ రింగ్స్ తీసుకున్నాను. వాటిని ఓపెన్ చేసుకొని
ఒక సైడు హుక్ పెట్టాలి, ఇంకొక సైడు రింగ్స్ వస్తాయి అన్నమాట. ఇటు సైడు నేను హుక్‌ని యాడ్ చేస్తున్నాను. ఆ జంప్ రింగ్‌లోకి మనం చేసుకున్నది ప్లస్ హుక్కు పెట్టి ప్రెస్సర్‌తో దగ్గరగా అని దాన్ని ప్రెస్ చేయాలి. అలా చేస్తే గనక చక్కగా అది లాక్ అయిపోతుంది. అలా ప్రెస్ చేసుకోవాలి. అలాగే సేమ్ ప్రాసెస్‌లో నెక్స్ట్ వేరే సైడ్ కూడా ఆ జంప్ రింగ్‌తో అటాచ్ చేసుకోవాలి. దానిలోకి ఎక్కించుకొని ప్రెస్సర్‌తో ప్రెస్ చేస్తే గనక ఎంతో సింపుల్‌గా మనం అనుకున్న చైన్ రెడీ అయిపోయింది కదండీ. చూసారు కదా! చాలా సింపుల్‌గా చిన్న చిన్న ఐటెమ్స్ ఉంటే సరిపోతుందండి. మన దగ్గర బీడ్స్ దీనికైతే ఒక ప్రెస్సర్ ఉంటే సరిపోతుంది. ఆ నైలాన్ థ్రెడ్, బీడ్స్ అంతే. ఆ హుక్స్ కావాలంటే ఆ హుక్ ఓన్లీ హుక్‌తో కూడా మనం చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేస్తారు కదూ. మనం చైన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. మొత్తం చూపిస్తున్నాను. బాగుంది కదా! ఈ శాండ్ స్టోన్స్ అండి కలర్ పోవడం కానీ ఏమీ ఉండదనమాట. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ స్టోన్స్ అట్లాగే ఉంటాయండి. మీకు కావాలంటే తర్వాత మళ్ళీ మనం వాటిని తీసేసి మళ్ళీ డిజైన్ కూడా మార్చుకోవచ్చు. అంత బాగుంటాయి. మీకు నచ్చితే గనక తప్పకుండా మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.